నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. కరీంనగర్ నడిబొడ్డున కొందరు ఆకతాయిలు పట్టపగలే అత్యంత కిరాతకానికి పాల్పడ్డారు. మనుషుల ప్రాణాలంటే లెక్కలేదు, చట్టాలంటే అసలే భయం లేదు. రోడ్డు మీద ఎవరైనా అడ్డు వస్తే ప్రాణాలు తీసేందుకైనా వెనుకాడడం లేదు. ఈ బైక్ రేసర్లు తాజాగా కరీంనగర్ భగత్ నగర్ లో జరిగిన ఘటనే ఇందుకు సజీవ సాక్ష్యం. భగత్ నగర్ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా కష్టపడి బతుకుతున్న ఒక పేద చెప్పులు కుట్టుకునే వ్యక్తిపై కొందరు యువకులు విచక్షణ రహితంగా దాడికి దిగారు. అసలు ఆ పేదవాడు చేసిన నేరమేంటో తెలుసా? రోడ్డుపై బైక్ మీద అత్యంత ప్రమాదకరంగా దూసుకెళ్తున్న ఆ యువకులకు చూసి బాబు కాస్త నెమ్మదిగా వెళ్ళండి అని అడగటమే అతను చేసిన అతిపెద్ద తప్పు. అంత చిన్న మాటకు ఆ యువకుల అహంకారం దెబ్బతింది. రక్తం మరిగింది. మాట పెరిగి క్షణాల్లోనే ఆ వీధి రణరంగంగా మారింది. కష్టం చేసుకుని బతికే ఆ అమాయకుడిపై రాక్షసుల్లా దాడికి దిగారు. కనీస కనికరం లేకుండా విచక్షణ రహితంగా పిడిగుద్దులు కురిపించారు. దీంతో భగత్ నగర్ లో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే సమాచారం అందుకున్న వెంటనే మెరుపు వేగంతో రంగంలోకి దిగిన పోలీసులు రెచ్చిపోతున్న ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతున్న ఇలాంటి ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని కరీంనగర్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి. ఇది కరీంనగర్ నుండి గ్రౌండ్ రిపోర్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై